ఇప్పటికే అక్కినేని కోడలిగా ఖరారైంది సమంత. ఇక కోడలి హోదా ఖరారైన తర్వాత సమంత ఒక సినిమా కూడా చేసింది లేదు. అయితే ఇప్పుడు మామ నాగార్జున రాజుగారి గదిలో సమంత కూడా నటించబోతుందట. పీవీపీ సంస్థ రాజుగారి గది సీక్వెల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లో నాగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో 3 కథానాయకులు ఉండబోతున్నారట. ఇప్పటికే సమంత, ముంబై భామ సీరత్ కపూర్లని ఎంపిక చేశారు. కాగా మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ ప్యాక్ మానంలో నాగ్ తో కలిసి నటించింది సమంత. ఇప్పుడు అఫీషియల్ గా నాగ్ కోడలి హోదాలో తొలిసారిగా నాగ్ సినిమాలో మెరవనుంది శామ్. మరి మామ కోడల్లో నటిస్తున్న రాజుగారి గది సీక్వెల్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తమన్నాని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. గతంలో ఊపిరి చిత్రంలో తమన్నా కూడా నటించింది. కాకపోతే నాగ్ కి జోడీగా కాదు, కార్తీని ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. అయితే ఇప్పుడు నాగ్ తో తొలిసారిగా జతకట్టనుందట. రాజుగారి గది సీక్వెల్ కోసం నాగ్ కోరిక మేరకు తమన్నాని తీసుకుంటున్నారట. ఇక నాగ్, తమన్నా, సమంత చేరికతో రాజుగారి గది సీక్వెల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి ఈ సీక్వెల్ ని ఓంకార్ ఏ విధంగా డీల్ చేస్తాడో చూడాలి. స్టార్ డైరెక్టర్ ని డైరెక్ట్ చేయడం ఓంకార్ కి ఇదే తొలిసారి.